వ్యవసాయదారులు విత్తనాలు అమ్మేవారు, వ్యవసాయదారులు భూమిని సాగు చేసేటప్పుడు ఎన్ని రకాల ఎరువులైతే వేస్తుంటారు. మరి విత్తనం విత్తిన తర్వాత, ఆ మొలకెత్తిన తర్వాత, ఈ పూతకు వచ్చిన తర్వాత, దాని పరిపక్వ పంట చేతికి వచ్చే సమయంలో ఎన్ని రకాల మందులు చల్లుతుంటారో, మరియు ఆ పంటను తీసిన తర్వాత ఎక్కడైతే నిల్వ ఉంచుతుంటారో అక్కడ పురుగు పట్టకుండా ఉండడానికి, అమ్మకానికి తీసుకొచ్చినటువంటి వైశ్యుడు కూడా పురుగు పట్టకుండా ఉండడానికి, కొనుక్కొచ్చుకున్న మనం కూడా పురుగు పట్టకుండా ఉండడానికి ఎన్ని కెమికల్స్ చల్లుతున్నాం. అదంతా ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి? అదంతా మన శరీరంలోకి వెళ్ళాలి. కాబట్టి దాని పరిణామమే ఈ యొక్క రోగాలు అన్నీ వస్తున్నాయి. ఇంకా మనం ముందు తెలుసుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏదైతే అన్నము అని ఎన్నుకొని తింటున్నావో దాన్ని నువ్వు పరీక్షించేందుకు తినే యోగ్యమేనా కాదా, తినే యోగ్యమేనా కాదా. అంటే ఎలా పరీక్షించాలి? అందు గురించి అగ్నిహోత్రం చేయాలి. అగ్నిహోత్రంలో బలివైశ్య దేవ యజ్ఞం పేరు మీద మనం వండినటువంటి అన్నం ఆహుతులిస్తే, ఒకవేళ ఆ ఫర్టిలైజర్ ఎరువుల ప్రభావంతో, పురుగుల మందులతో ప్రభావితమై ఉన్నట్టయితే అగ్నిహోత్రంలో ఆహుతి ఇవ్వగానే ఆకుపచ్చ మంటలు వస్తాయి. ఆకుపచ్చ మంటలు వస్తాయి. ఆకుపచ్చ మంటలు వస్తే ఆ అన్నము విషాక్తము, నువ్వు తినొద్దు అని పరీక్షించుకునేటువంటి. ఇప్పుడు అదంతా లుప్తమైపోయింది. మీరు పెద్ద పెద్ద ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళు, ఇంకా వేరే కార్యక్రమాలలో పెద్ద పెద్ద డేక్షలు వండినప్పుడు దించేటప్పుడు పొయ్యిలో వేస్తారు కదండి. చూసారా? అది కూడా జరుగుతుంది. ఈ యజ్ఞం యొక్క వికృతి ఈ అగ్నిలో వేయడం వల్ల, ఆ అగ్నిలో అన్నం ఎందుకు వేయాలి అని అంటే, ఇక్కడ హవన సామగ్రిలో అనేక ఔషధాలు ఉన్నాయి. ఆ ఔషధాలు, నెయ్యి, ఇంకా సుగంధ ద్రవ్యాలు, రోగనిరోధక ఔషధాలు ఉంటాయి. కాబట్టి సామగ్రిలు, ఈ అన్నము, నెయ్యి ఆహుతి పడగానే ఆకుపచ్చ మంటలు వస్తాయి. గమనించారా? గమనించండి. ఇది అగ్నిహోత్రం చేసిన తర్వాత అప్పుడు భుజించమని. ఇక అగ్నిహోత్రం మరి ఇది దేవుడు పక్షపాతియా, ఈ ఆర్య సమాజంలో పైత్యమా? అన్నం పరీక్షించుకొని తినమని చెప్తున్నాడు కదా. మరి అందరూ అగ్నిహోత్రం చేయరు కదా, అందరు అగ్నిహోత్రం చేయరు కదా. మరి ఆర్య సమాజంలో ఎంతమంది ఉన్నారు? మనుష్య సమాజం అంతా ఎంతుంది. దానికి రామ్దేవ్ గారు ఒక ప్రకటనలో చెప్తున్నారు ఏంటంటే, ఆది సమాజం వాళ్ళు కేవలం 1% మాత్రమే ఉన్నారు. అది మీరు వినే ఉండొచ్చు టీవీలలో, పత్రికలలో. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఏంటంటే, మనము అందరం నాగరికులమే. మనలో ఎవరిలో భేదభావం లేదు, మీరు నేను తేడా లేదు. కానీ ఈ మనుష్య సమాజంలో నియంత్రించేటువంటి పాలక వర్గం, నరేంద్ర మోదీ గారు, ద్రౌపది ముర్ము గారు, ఇప్పుడు మన ప్రదేశం రేవంత్ రెడ్డి గారు, వీళ్ళే కాక సచిన్ తెండూల్కర్, స్వామి రామ్దేవ్ గారు, వీళ్ళు అంబాసిడర్ ఎవరెవరైతే ఉంటారో వీళ్ళు మనం ఎట్లా మన అమ్మనాన్న కట్టుకుంటూ ఈ దేశంలో ఉంటున్నాం, వాళ్ళు కూడా వాళ్ళ అమ్మనాన్న కట్టుకుంటూ ఈ దేశంలోనే ఉంటున్నారు. ఇది నాగరికం, దీంట్లో ఏం భేదభావం లేదు. కానీ వాళ్ళు శాసకీయ వర్గంతో దేశాన్ని సంరక్షిస్తున్నారు కాబట్టి వారికి జడ్ కేటగిరీ సురక్ష ఉంటుందా? ఈ అగ్నిహోత్రం చేసి వారికి భగవంతుడు అటువంటి సురక్ష ఇస్తున్నారు. అగ్నిహోత్రం చేసే వారికి భగవంతుడు అటువంటి సురక్ష ఇస్తున్నారు. అందు గురించి అగ్నిహోత్రం చేయాలి. ఈ అగ్నిహోత్రంలో అందరూ చేయరు, ఎవరైతే చేస్తారో వారు చేస్తారు. తల్లి పుట్టినటువంటి అందరు బిడ్డలందరూ తల్లిదండ్రులను గౌరవించాలని ఏం లేదు. ఎవరైతే వారి విద్యాబుద్ధులు నేర్చుకుంటారో, వినయ విధేయతతో ఉంటారో వారైతే చేస్తారు. మిగతా నేను చదువుకునే గురుకులంలో ఒక అతను ఏమంటాడంటే, అతను ఇప్పుడు
హిమాలయాల్లో అక్కడ చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు గౌరవించాలి? వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ శారీరక కోరికలు సంతానాన్ని కన్నారు. వాళ్ళకి అంటే మనం పుట్టే మన జీవితం అనేది వాళ్ళ జీవితం, వాళ్ళకి మనం అన్ని ఎవరి వారికి ఉన్నప్పుడు అని వారికి అంతవరకే అర్థమైంది. అది మిడిమిడి జ్ఞానం. ఈ రహస్యం రేపు సాయంత్రం 8 వస్తుంది. ఆ యజ్ఞోపవీత ప్రకరణంలో వస్తుంది. ఇవాళ ప్రకరణంలో ఈ జడ్ కేటగిరీ సురక్ష ఏంటి? జడ్ కేటగిరీ సురక్ష అని అంటే ఇప్పుడు మనం నరేంద్ర మోదీ చుట్టము వారి బాల్య స్నేహితులు అయితే వారితో కలిసి మనం ఇట్లా పక్క పక్కన కూర్చొని మాట్లాడవచ్చు కొంతవరకు. కానీ అరే తుడే అనే అనగలమా? అనలేదు. వారిని అవమానపరచగలమా? లేదు. ఎందుకు అంటే వారికి ఆ ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం ఏ రకంగా వారికి లభిస్తుందో అదేవిధంగా వారి జీవితం మనందరి జీవితం కంటే విలువైనది. మనం పోతే మన శరీరం మన జీవితం ఒకటే, కానీ వారు బ్రతుకుంటే మనలాంటి వాళ్ళ ఎంతోమందిని కాపాడతారు. ఇప్పుడు నరేంద్ర మోదీ చేస్తున్నారు కదా ఈ ఆపరేషన్ సింధూర్ అని, ఈ అవన్నీ చేసి వాళ్ళని సమాధానం కూడా దేశాన్ని కాపాడుతుంది కదా వారు. అందుకని మన జీవితం కంటే వారి జీవితం చాలా విలువైనది. ఈ మానవులందరూ మనిషి మాత్రం ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకు ఆహారం భగవంతుడు ఇస్తున్నాడు, వారు తినొచ్చు. కానీ ఇచ్చినటువంటి ఆహారాన్ని అది మంచిగా చెడ్డగా పరీక్షించుకుని తినగలిగేటువంటి వారికి ఆయుష్ పెరుగుతుంది. మళ్ళీ అగ్నిహోత్రం యొక్క అన్ని లాభాలన్నీ వారికి లభిస్తున్నాయి. ఆ రకంగా వారు ఎక్కువ ఆయుష్తో ఉండి ఎక్కువ రోగనిరోధక శక్తితో ఇమ్యూనిటీ పవర్ తెచ్చుకుని వాళ్ళు ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారు. అందుకని ఈ యొక్క అగ్నిహోత్రం గురించి మనం ఇంకా చాలా తక్కువగానే తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కానీ ఇక్కడ సమయం ఏంటంటే వ్యవస్థ అది వారి వ్యవస్థాపకులు వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి మనం దాన్ని వేలు పెట్టదు. కాకపోతే సమయం అభావం వల్ల దాన్ని విస్తృతంగా చెప్పుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా నేను ఊహించుకోవాల్సింది కొంత ఇక్కడ చూస్తుందని ప్రత్యక్షంగా చూస్తుంది. ఈ యొక్క అగ్నిహోత్రం, ఈ యొక్క బలివేష దేవ యజ్ఞం ఎవరైతే చేస్తుంటారో బలివేష దేవ యజ్ఞం చేస్తూ నిన్నటి ప్రకరణంలో ఒక అంశం మిగిలిపోయింది అంటే ఎవరు గొప్పవారు అని అన్నారు కదా. ఎవరు గొప్పవారు అని అన్న దానికి దేవుడు ఏం చూపిస్తున్నాడంటే రాజు దగ్గరికే ప్రజలు పోతారు, రాజు దగ్గరికే ప్రజలు పోతుంటారు. తెలివైన వాళ్ళ దగ్గరికి సలహాలు తీసుకోవడానికి పోతుంటారు. ఇంకా ఎవరైతే బలవంతులు ఉంటారో బలహీనులందరూ వారిని ఆశ్రయిస్తుంటారు. ఇక మా సూత్రప్రాయం ఏంటంటే బెల్లం ఉన్నదంటే ఈగేరుకుంటే అర్థమవుతుందా? ఆ బెల్లం ఏంటి అంటే స్త్రీ జన్మను అక్కడికి వెళ్ళి లేపుకొస్తున్నాడు భగవంతుడు. నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఇక్కడ నీ వ్యక్తిత్వ వికాసం జరగదు. నీ వ్యక్తిత్వ వికాసం జరగాలంటే అక్కడ జరగదు. అందుకని ఈ వివాహ వైవాహిక నాటకం పేరుతోటి పురుషుని ఇంటికి రకంగా చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఇక నీదేం లేదు, అతని జీవితంతో పాటు ఏకీభవించి అతని కుటుంబాన్ని బాగుపరచాలి, అతని వంశాన్ని నిలపాలి. ఆ ఇందులో అన్ని ధర్మార్థ కామోక్షాలు వారు ఎట్లాగో మిమ్మల్ని ఆధారంగా చేసుకొని వారు ముందుకు వెళ్తున్నారు. వారి తర్వాత మీరే. అందుకని పిల్లలకు కొడుకు పుట్టేంత వరకే మీ ఇద్దరికి, కొడుకు పుట్టిన తర్వాత ఆయన గడప దాటాల్సిందే. ఆ తర్వాత మీదే సామ్రాజ్యం ఆరోగ్యంగా ఉంటుంది. అందు గురించి ఇక్కడ పురుషుల దగ్గరికి స్త్రీలను నడిపిస్తున్నారు. ఎవరైతే ఇల్లరికంగా వచ్చినటువంటి పురుషుడు కూడా వస్తున్నాడు, కానీ అతనికి విలువ అనేటువంటిది అంతగా ఉండదు. ఎందుకు అంతగా ఉండదు అంటే నారు పోసిన చోట పంట పండదు. వరి నారు పోసిన చోట పంట పండుతుందా? పండదు. దాన్ని తీసి ఇంకొక చోట నాటేస్తేనే పంట పండుతుంది. దాని యొక్క వేరే ధాన్యానికి అటువంటి అవకాశం లేకపోవచ్చు. ఈ వరి పంటకు మాత్రం ఉంటుంది. అందుకని స్త్రీ జీవితం కూడా ఆరోగ్యంగా చేస్తున్నారు. నీవు ఏ రూపాన తగ్గకూడదు. నువ్వు అన్ని రకాలుగా వ్యక్తిత్వ వికాసంతో ఎదగాలి. ఇక నువ్వు ఏ రకంగానైతే దాగుడు ముందలాడుతుంటావో, నువ్వు ఏ విషయాల మీద అయితే వెనుకకు తగ్గుతుంటావో ఆ
జన్మ ఎత్తాల్సి వస్తుంటుంది. కాబట్టి నువ్వు పురుషుని కంటే తక్కువేమి కాదు, నువ్వు ఏ విషయంలోనూ తగ్గకూడదు. అన్ని పరిపూర్ణంగా కార్యాలన్నీ ఇక్కడే ముగించుకోవాలి. ముగించుకొని ముందుకెళ్తే మళ్ళీ ఈ జన్మ అంటూ రాదు, స్త్రీ జన్మ అంటూ రాదు. అందుకని స్త్రీకి ఇల్లు విడిపించడం ఒకటి, బాల్యం దాటుతుండగా రజస్వల పని, ఆ తర్వాత గడప దాటడం, ఆ తర్వాత సంతానం అన్నీ ఎంతగా అయితే ఈ స్త్రీ జన్మలోకి వచ్చావో ఇక్కడైతే మరిగే ఉండకూడదు, అంత తడుగు లేకుండా ఇక్కడే పూర్తి చేసుకొని నా దగ్గర అర్థమైందా? ఇది భగవంతుడి సందేశం. ఇంకా దీంట్లో ఏమైనా సందేహాలు అడగండి. ఇక అగ్నిహోత్రం దగ్గర, అగ్నిహోత్రంలో పదార్థాన్ని పరీక్షించేటప్పుడు ఎవరైతే అగ్నిహోత్రం చేస్తారో వారు స్వాహాకారం చెప్తుంటారు. కాబట్టి ఎవరైతే స్వాహాకారం చెప్తుంటారో వారి శరీరంలోని అవయవాలని నుగలు అయిపోవడం కారణం ఏంటంటే, ఎప్పుడైతే కదలకుండా ఉన్నప్పుడు అవయవాలన్నీ ఎక్కడికక్కడ మసలుకొని కుదుకొని పోతున్నాయి, వాటి మీద ఒక పేరుకొని పోతుంటుంది. అందుకే పొట్టలు రాదు. దాంతో అనేక రోగాలు వస్తాయి. కాబట్టి ఈ స్వాహాకారం అనేది ఈ యొక్క నాభి కదలాలి. ఎప్పుడైతే నాభి కదులుతుందో, నాభి కదిలితే కిడ్నీలు కదులుతుంటాయి, మూత్రాశయం కదులుతుంది. అది చూడండి, స్వాహ 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 కదులుతుందా లేదా? స్వాహ ఆరటినే చెప్పాలి. ఇక మీరు కూర్చుంటారు దీనివల్ల ఏమి ఉపయోగం లేదు. అర్థమైందా? స్వాహ అయితే ఆరటిని చెప్పాలి. అప్పుడు అగ్నిహోత్రం యొక్క ప్రభావం మన శరీరంలో అవయవాలని స్ఫూర్తిదాయకంగా ఉత్సాహంగా ఉంటుంటాయి. అప్పుడు రోగాలు రమణీయంగా వస్తాయి, మంచి ఆరోగ్యం లభిస్తూ ఉంటుంటారు. అందు గురించి ఈ అగ్నిహోత్రం చేసేవారు భగవంతుడికి ఎటువంటి వారు అని అంటే, ఆ దశరథునికి రాముని లాంటి వాడు, దశరథునికి రాముడు ఎటువంటి వాడు, అటువంటి వారు అగ్నిహోత్రం చేసేవారు భగవంతుడికి అత్యంత ప్రియమైనటువంటి వారు. అగ్నిహోత్రం చేసేవారు ఏం చేస్తున్నారు? సృష్టిని రక్షిస్తున్నారు, భగవంతుడి సృష్టిని రక్షిస్తున్నారు. ఇక అగ్నిహోత్రం చేయని వారు ఏం చేస్తున్నారు? అగ్నిహోత్రం చేయని వారు కేవలం వాళ్ళ ఉదరపూర్తి చూసుకుంటున్నారు, అంతేకాదు. అగ్నిహోత్రం చేసేవారేమో భగవంతుడి సృష్టిని సంరక్షిస్తున్నారు, అగ్నిహోత్రం చేయని వాళ్ళు కేవలం వాళ్ళ ఉదరపూర్తి మాత్రమే చూసుకుంటున్నారు. ఇంతే తేడా ఇద్దరికి. అందుకని ఈ యొక్క అగ్నిహోత్రం చేయని వారి జీవితం ఒక జీవితం కాదు. ఎందుకు అంటే, యాత్రికుడు హడావిడిలో పోతున్నప్పుడు ఈ వర్ష ఋతువులో ఈ పుట్టబడులు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూనే ఉంటాయి. యాత్రికుడు తన హడావిడిలో పోతూ కాలుతో తను కూడా పోతే అది ఎప్పుడు వెళ్ళిపోతే ఎన్ని తుడకలైన ముక్కలైన వచ్చాడు. అటువంటి జీవితం భగవంతుని అనుగ్రహాన్ని పొందినటువంటి జీవితం. ఈ యొక్క అగ్నిహోత్రంలో భగవంతుని యొక్క ఈశ్వర స్థితి ప్రార్థన వాసన నుండి మొదలవుతుంది. కాబట్టి ఈ స్వాహాకారం ఇచ్చినప్పుడు లోపల అవయవాలు అనేటువంటివి ఒక్కొక్క దాన్ని కదిలించడం జరుగుతుంది. అందు గురించి మంత్రాలు చదివే వారికి, స్వాహాకారం చెప్పే వారికి శరీరం వేడెక్కిపోతుంది, ఊపిరి కూడా పెద్దగా ఆడుతుంటాయి. గమనించారా? ఆడటం. అందు గురించి ఈ యొక్క అగ్నిహోత్రం ఎవరైతే చేస్తుంటారో వారికి ఈ కిడ్నీలలో రాళ్ళు కానీ, మూత్రాశయంలో రాళ్ళు కానీ కలిగిపోతుంటాయి. ఈ స్వాహాకారం చెప్పడం వల్ల గురించి మనం బట్టలు ఉతికిన తర్వాత నీళ్ళు తెలుస్తుంటాం కదా, ఒక ఆరోగ్యం అవుతుంది. అందు గురించి దాంట్లో ఉండడానికి లేదు. రాళ్ళంటే
కిడ్నీలో కానీ మూత్రాశయంలో కానీ గాలి బ్లాడర్లో కానీ రాళ్ళంటే ఎక్కడికి వస్తాయి. ఒక మనోరంజనమైన కథ ఏంటంటే, మేము కొత్తగా కామారెడ్డి గురుకులం విడిచిపెట్టి హర్యానా మేము చదువుకున్న గురుకులానికి పోతే అక్కడ వాళ్ళు హర్యానాలో జడ్జర్ అనేది పెద్ద గురుకులం. అక్కడిగా ఈ లంగోట్లు ఈ మేకల మొలతాడు అన్ని తయారు చేస్తారనమాట. అక్కడికి వెళ్ళి ఎర్ర లంగోట్లే తెస్తారు. ఎర్ర లంగోట్లు ఎందుకు చేస్తున్నారు మనకు తెలియజేయవచ్చు కదా అని అంటే, ఎర్ర లంగోట్లు కట్టుకుంటే ఏంటంటే భయం అనేది ఉండదు. ఎవరికి భయం ఉంటుంది అని అంటే, రాత్రి స్వప్న దోషం వస్తే బయట చూస్తే ఎర్రగడ్డ ఉన్నది రెడ్ పడ్డ తాగాలి. అర్థమవుతుందా? ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్లో మనం పోతుంటే ఆ నాలుగు కాడ రెడ్ లైట్ పడితే ఆగుతారా ఆగరా అంటే వీళ్ళు ఏమని చెప్పారంటే, ఈ ఎర్రలకోట ఎదురు పెట్టుకోవాలంటే రాత్రి పడుకొని నిద్రలో స్వప్న దోషం వస్తుంది కదా, వీడియోస్ కలిపి అయిపోతుంది కదా. బయట ఎర్ర రంగులో ఉన్నది కాబట్టి అది చూసి ఆగిపోతుంది. అర్థం కాదు ఏంటిది, దానికి దీనికి సంబంధం, అది దానికైనా ఎరుపు రంగు ఏంటి తెలుపు రంగు ఏంటి వాళ్ళకి అవగాహన లేదు. తర్వాత ఇది మనోరంజన మాత్రమే. అర్థమవుతుందా? అందుకని ఈ రూపకంగా ఈ రాళ్ళు అనేటువంటి ఎలా తయారవుతాయి అంటే, నీళ్ళు పుష్కలంగా తాగాలనుకోండి జలజలని మూత్ర విసర్జన అయిపోతుంది. అదే నీళ్లు సరిగా తాగలేదనుకోండి ఏమవుతుంటుంది? పచ్చగా పేరుకుపోతుంటుంది, పసుపు రంగు వస్తుంటుంది. సార్వజనిక మూత్రాలన్నీ పోయి అక్కడ అదంతా ఎక్కడికి వచ్చింది పసుపు అట్లా కష్టం పేరుకుపోతుంది. అదే ఎక్కడికి వచ్చింది అది బయట కనబడుతుంది, లోపల అదే పరిస్థితి. అర్థమవుతుందా? నీళ్లు బాగా తాగాలి. ఆ తాగకపోవడం వల్ల అది అట్లగా పేరుకుపోయినటువంటి మనం కదలకుండా ఉంటుంటాం కదా. ఎప్పుడైనా ఒత్తిడైన పరిగెత్తినప్పుడు కానీ, పిల్లలకి ఒకేసారి మీద పడ్డప్పుడు కానీ, లేదా నీకేదైనా కారణంగా అట్టుగా పేరుకుపోయినటువంటి ముక్కలు అర్థమవుతుందా? ముక్కలు అది బయట పోవడానికి నీళ్ళు ఎట్లా తక్కువ తాగుతుంది. మళ్ళీ అది పేరుకుపోయినటువంటిది ఈ ముక్కలు అయిన వాటి అన్ని పేరుకుపోయి అది రాళ్ళగా తయారవుతుంది. ఆ మూత్రం ద్వారం ఏదైతే ఉంటుందో ఒకసారి ఎక్కువ మంచిగా నీళ్ళు తాగినాం, లేదంటే నీళ్ళలో స్నానం చేసినాం, లేదంటే ఆ కొబ్బరి పండుగ ఇట్లా తాగినాం, అటువంటి అప్పుడు మూత్రం వస్తుంది. ఇది వచ్చి ఆ చిత్రంలో తాగి చిత్రంలో తాగి నొప్పి రావాలి, పక్కకి రావాలి, మన శత్రువులు రావాలి. అదే అర్థమవుతుందా? ఆ రకంగా తయారవుతుంది. అందుకని ఈ స్వాహాకారం అని సరిగ్గా కదులుతుంది. అప్పుడు ఈ యొక్క రక్తాన్ని వడగట్టేటువంటి కిడ్నీలు వాటికి నీళ్ళు మనం సరిగ్గా తాగకపోతే రక్తం చిక్కబడుతుంది. చిక్కబడినటువంటి రక్తం ఏ చూడగలుగుతుంది? అర్థమవుతుందా? మరి దాని శరీర పరిస్థితిని చూడాలి కదా. ఈ అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన అంతా డాక్టర్ని దారి వీళ్ళు కష్టపడుతుంటారు, వాళ్ళ కోసం చెప్పాను. అందు గురించి ఈ స్వాహాకారం గట్టిగా చెప్తే ఈ యొక్క కిడ్నీలు కానీ మూత్రాశయం కానీ శుద్ధి అవుతున్నది. గారులాడ పిత్తాశయం అంటారు. ఈ పిత్తాశయం కూడా ప్యాంక్రియాస్, ఇన్సులిన్ అని అంటుంటారు. ఈ ఇన్సులిన్ కూడా వస్తుంది స్వాహాకారం. ఎవరైతే అగ్నిహోత్రం చేస్తుంటారో అగ్నిహోత్రం చేసేటువంటి వారు ఈ స్వాహాకారం ఎవరైతే చెప్తున్నారో వారికి ఈ యజ్ఞంలో వేసేటువంటి సుగంధ ద్రవ్యాల ఔషధాల ప్రభావం యజ్ఞ ధూమం ద్వారా మనం స్వాహాన్ని లోపల ఉన్నది బయట ఊదేసిన తర్వాత మళ్ళీ వెంటనే కప్పును తీసుకుంటాం కదా. తీసుకున్నప్పుడు మనం లోపలికి పోయింది అది ఏం చేస్తుంటుంది అని అంటే, ఈ చిక్కబడిన రక్త గడ్డలను ఏవైతే ఈ యొక్క గుండె దగ్గరికి పోయినప్పుడు ఒకదానికి ఒక నరవి అంటుకుంటున్నాయి కదా, ఈ మధ్యలో కొంచెం ఆగిపోతుంది. ముందుకు రక్తం పోలేక అక్కడ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఇక మళ్ళీ మీరు ఈ గడ్డలతో వచ్చినప్పుడు వెల్లకిలో పడుకున్నారనుకోండి, రక్తం తప్పుకుంటే ఆ గాలి వృధా అనేటువంటిది అటు ఇటు పోకుండా ఇట్లా అనుకుంటుంది. కాబట్టి ఆ
దయ్యంగా భయంగా గాలిగుడులు అర్థమైందా? వీటన్నింటినీ ఈ యొక్క యజ్ఞం యొక్క ప్రభావం ధూమం అనేది ఒలుస్తుంటుంది. అందుకని అగ్నిహోత్రం చేసే వారికి ఎవరైతే నియమపూర్వకంగా అక్కడ వ్యవస్థితంగా చేస్తున్నారో వారికి హార్ట్ అటాక్ రావాలి. ఎవరైతే అగ్నిహోత్రం చేస్తూ పోతుంటారో వారికి రక్తశుద్ధి జరుగుతుంది. రక్తశుద్ధి జరిగినప్పుడు శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఎవరికైతే రక్తశుద్ధి జరుగుతుందో ఆ శుద్ధమైనటువంటి రక్తం మస్తిష్కానికి పోయినట్టయితే వారికి ఆలోచన తీరు కూడా బాగుంటుంది. ఎవరైతే ఈ యొక్క స్వాహాకారం చెప్తూ పోతుంటారో వారికి ఈ శరీరంలో ఇన్ని రకాల మార్పులు వస్తున్నాయి. ఏ ఇంటిలో నుంచి ఈ యొక్క అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుందో ఈ యొక్క అగ్నిహోత్రం జరిగే వారి ఇంట్లో అగ్నిహోత్రం యొక్క ఈ తరంగాలు అనేటువంటి సువాసనమైనటువంటి ఔషధయుక్తమైనటువంటి తరంగాలు అనేటువంటి చేసుకుంటూ ఈ గోడల మూలలకు ఈ పెయింటింగ్ తీసుకున్న దగ్గర అప్పుడప్పుడు ఫంగస్ లాగా బూజలాగా వచ్చి పెచ్చులుగా ఊడొస్తుంది. అది బ్యాక్టీరియా. మళ్ళీ ఇట్లా పరుపులో అవన్నీ పెద్ద పీటలు అవన్నీ వేస్తుంటే దాని కింద బ్యాక్టీరియా ఉంటుంది. వాటన్నింటినీ తరిమేస్తుంటారు. ఏ ఇంటిలోనైతే అగ్నిహోత్రం జరుగుతుందో ఆ ఇంటిలో ఈ యొక్క అగ్నిహోత్ర ధూపం తరంగాలనేటువంటివి మొత్తం సురక్ష కవచంగా ఇంటికి చుట్టూ. నా మాటలు ఏమి వింటున్నారు? డిప్యూటీ సర్కిల్ వెళ్ళి చూడండి. భోపాల్లో గ్యాస్ కాండ్ జరిగినప్పుడు దాదాపు 40 సంవత్సరాల ఇప్పుడు అంటే ఇప్పుడు 5 సంవత్సరాలైనా మీరు గూగుల్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, అవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ లభిస్తుంటాయి. అక్కడ వాళ్ళు ఏం చేశారు? వారికి యజ్ఞం అంటే అపారమైన ప్రేమ. వారు స్వాధ్యాయం చేస్తారు. వారు అన్ని గురువుల ప్రవచనాలు వింటారు. వాళ్ళు ఏమన్నారంటే ఆ మధ్యరాత్రి ఆ వాష్పకుండం వెళ్ళిపోయినప్పుడు ఆ వాష్పం అంతా గాలిలో కలుస్తుంటే ఎవరు పిలుస్తుంటే వాళ్ళు ఎక్కడో అక్కడ బిడ్డలాగా రాలిపోతుంటే కొంతమంది డాక్టర్ దగ్గరికి పోతుంటే ఆ డాక్టర్ దగ్గరికి పోతే వీళ్ళు దారిలో డాక్టర్ అక్కడే ఎక్కడ వాళ్ళు అక్కడ వరుగుతుంటే ఈ అగ్నిహోత్రం చేసేటువంటి కుటుంబం వాళ్ళు తల్లులు పిల్లలు వెళ్ళేసి మేము చస్తే అగ్నిహోత్రం చేస్తూ చస్తాం. వారి నమ్మకం, వారి విశ్వాసం మేము చస్తే అందరూ వస్తున్నారు. అందరూ తెచ్చినట్టు చచ్చే కంటే దేవుడు అగ్నిహోత్రం చేయమని వేదంలో చెప్పాడు. కాబట్టి మేము చస్తే ఈ అగ్నిహోత్రం చేస్తూ చస్తాం దేవుడి ఆజ్ఞానుసారం అని వాళ్ళ నమ్మకంగా కిటికీలు దర్వాజాలు మూసేసి వాళ్ళు అగ్నిహోత్రం చేస్తూ స్వాహాన్ని నింపుకుంటూ వాళ్ళు అగ్నిహోత్రం చేస్తుంటే ఏమైంది? వాళ్ళకు ఏమీ కాలేదు. ఆ గ్యాస్ అనేటువంటిది, విషవాయువులు అనేటువంటివి ఇంటిలో చేసేటువంటి యజ్ఞం యొక్క ఈ అమ్మగారు సుదర్శన్ గారు ఈ సులోచన గారు ఓం ప్రకాష్ అంటే నాకు ఉపదేశం చేస్తున్నారు. ఏంటంటే గురుగారు చేస్తున్నాను చూడండి ఎంత మంచి వాసన వస్తున్నారు. దీనివల్ల ఎక్కువ అంటే మంచి వాసన వస్తుంది కదా. ఈ రకంగా మంచి వాసన కాదు. యజ్ఞం చేస్తుండేటప్పుడు ప్రతి ఆహుతితోటి ఈ తరంగాలు అవి ధూమం అనేటువంటి విస్ఫోటం కావాలి. అగ్నిహోత్రంలో పదార్థం ఏ రకంగా పదార్థ గుణాన్ని వలుస్తుంది అనేటువంటి తర్వాత సమయం అయిపోతుంది. కాబట్టి ఈ సమయం చెప్పడం కాదు, మర్యాదలో ఉన్నారు. ఎవరు మర్యాద ఈ యొక్క అగ్నిహోత్రం ఏంటంటే ఈ సువాసన వెలువడుతుంటుంది నిరంతరంగా. ఇప్పుడు మీరు గూడ యాతం మోట నీళ్ళు తోడే వారి పూర్వకాలం తెలుసా? దాని యొక్క అభిప్రాయం నిరంతరంగా వస్తేనే కాలువ మారుతున్నా, లేదంటే ఒకసారి తెచ్చిపోయాక మారుతున్నా. నిరంతరం కావాలి కదా. ఈ ఆహుతి విధానం అటువంటిది. ఆహుతి విధానంలో మనం సుగంధ ద్రవ్యాలు వేస్తుంది, అందరికీ మేలు జరుగుతుంది. ఇప్పుడు తర్వాత వేసేది ఇక్కడే ఉంటుంటుంది. ఇప్పుడు తర్వాత వేసేది ఏంటంటే వాళ్ళు కూడా రసమిల్లుగా అని వాళ్ళు పోగేసుకుంటూ వస్తున్నారు కదా. వాళ్ళకు మనకి తేడా. అందుకని ఇలా వేయకూడదు. దీనికి ఉలగడ్డ బుద్ధి అంటారు. దేవుడికి వేసేటప్పుడు ఏమో ఏదరికి కాదు వేస్తున్నారు, కానీ తను తీసుకోవడానికి మాత్రం ఏదో వేస్తున్నారు. అంటే ఇది పూజ దర్శన్ గారు అందుకని అమ్మగారు అన్నారు కదా. అందుకని మీకు చెప్పుకున్నాను. తెలిసింది మన వ్యవస్థ
ఇష్టానుసారంగా దయానంద సరస్వతి రాశాడు సామాన్య దేశం. ఏ ఇంటిలోనైతే ఈ యొక్క అగ్నిహోత్రం చేయబడుతూ ఉంటుందో ఈ యొక్క అగ్నిహోత్రం అన్ని విధాలా మన ఇంటికి ఇంటి బాధ్యత రక్షిస్తుంది. ఇంకా ఏ ఇంటిలోనైతే గృహిణి గర్భం దాల్చి అగ్నిహోత్రం చేస్తూ పోతుంటుందో, గర్భంతో ఉండి అగ్నిహోత్రం చేస్తూ పోతుంటుందో, దయానంద సరస్వతి మామూలు వ్యక్తిగా మన కాకుండా మనల్ని అందరినీ ఆగం పట్టిస్తున్నాడు. ఏంటి అంటే ఈ యొక్క పుట్టేటువంటి శిశువు తన పూర్వజన్మ కర్మానుసారం కర్మఫలం తీసుకొని వస్తే ఆ కర్మఫలం అనేటువంటి సర్ది మూటలు ఇక్కడ విప్పదిస్తలేడు. దయానంద సరస్వతి ఏం చేస్తున్నాడంటే మనం ఒక దగ్గరికి పనిపోతున్నాం, రోజు సర్ది కట్టుకుని పోతాం, మధ్యాహ్నం కూడా ఆకలేస్తుంది, గాబరి అవుతుందని చెప్పేసి ఒక రోజు అక్కడ ఎవరైతే మనకు పని చెప్పారో వాళ్ళే అక్కడ మంచి భోజనం పెట్టారు. మనం ఏం చేస్తాం? మనం ఎప్పుడైతే తెలియదు జరిగిందో వాళ్ళు రాకపోయి తిన్నాం, కానీ ఇప్పుడైతే మాత్రం అక్కడ పెట్టేది. దయానంద సరస్వతి చేస్తున్నటువంటి సత్యార ప్రకాశం 2వ సముదాసంలో సంస్కార విధి గర్భాధానం మొదలుకొని మొత్తం సంస్కార విధి ఒక్కొక్క వయసును బట్టి సంస్కారాలు చేయబడుతుంది కదా. ముఖ్యంగా గర్భంలో ఉన్నటువంటి సమయంలో చేయబడే పుంసమని శ్రీమంతమైన సంస్కారం ద్వారా దయానంద సరస్వతి చేస్తున్నటువంటి ఏంటి అంటే హిప్నోటిజం. గర్భిణీ స్త్రీని పట్టుకోతున్నారు, ఆమెను ఖాళీగా ఉంచదు, ఆమెకు మంచి స్వేచ్ఛను కల్పించండి, మంచి వారికి ఆహారం, మంచి వసతి ఉండాలి. కొంతమంది తెలివైన వాళ్ళు, విద్వాంసులు, ఋషిమునుల యొక్క చరిత్ర మరియు ధార్మిక చర్చ, వేదమంత్రాల పఠనం, ముఖ్యమైన అల్లికలు కళ. ఎప్పటికీ తీరిక లేకుండా ఈవిడ ఉందంటే, అమ్మ తీరిక లేకుండా ఉంటే పుట్టినటువంటి సంతానం రత్నంలా. అతనికి ఉద్యోగం వెతకాల్సిన పని లేదు, అతనికి అన్ని అవకాశాలు కనిపిస్తుంటాయి. ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఏమర్థమవుతుందంటే, ఓహో ఇక్కడికి వెళితే ఈవిడ కడుపులోంచి పుడితే నా పక్కలే ఉండకపోయినా ఆమె చెప్తే నేను నేర్చుకోవాల్సింది. ఏ అమ్మగారు ఏమో ఇచ్చి చెబుతున్నారు, రికార్డ్ చేస్తారా? ఎప్పుడైనా రికార్డ్ చేశారా? చేయలేదా? టేప్ రికార్డ్ కూడా చేయలేదా? ఫోన్లో కూడా రికార్డ్ చేయలేదా? సెల్ ఫోన్లో చేస్తే మీరంతా ఎక్కడో ఉన్నారు. అమ్మగారు సెల్ ఫోన్లో ఎప్పుడైనా కనబడేది రికార్డ్ చేసి చూపించారా ఇంకెవరికైనా? వారికి అది తెలియదు. మనం ఏదైతే రికార్డు చేస్తున్నామో, మన మనసులో ఏదైతే మనం అక్కడ రికార్డ్ చేస్తుంటామో తర్వాత అదే చూపిస్తుంది. ఈ యూట్యూబ్ తన వైపు నుంచి చూపిస్తుందా? గూగుల్ సెర్చ్ తన వైపు నుంచి చూపిస్తుందా? మనం పెట్టిందే చూపిస్తుంది. మనకంటే ముందు ఎవరో పెట్టారు, మనకి ముందు వైపు చెప్తారు. అంతే అవి జగవస్తు, వాటికి ఏది తెలియదు. అర్థమైందా? అందుకని గర్భం దాల్చినటువంటి స్త్రీ ఎంత విద్యావంతురాలైతే, ఎంత తెలివిమంతురాలైతే, ఎంత స్ఫూర్తిదాయకంగా, ఉత్సాహవర్ధకంగా, జ్ఞానవర్ధకంగా మెదిలితే పుట్టేటువంటి శిశువు అటువంటి జ్ఞానవంతురాలు. ఇది దయానంద సరస్వతి 2వ సముదాసం 4వ సముదాసం ద్వారా మనకు చెప్తున్నటువంటి రహస్యం. ఈ శ్రీమంతమైన మొత్తం విశేషం ఉంటే ఇదే. మిగతా ధర్మగురువులు మా మతం గొప్ప, మేము గొప్ప అని తన గురించి, తన మతం గురించి, తన తెలివితేటల గురించి చెప్తున్నారు. కానీ దయానంద సరస్వతి ఇదేమి పట్టించుకోకుండా విత్తన దశ నుంచి మానవ నిర్మాణం కోసం ప్రయత్నం చేశారు. ఆ విత్తన దశ నుంచి ప్రారంభించేది ప్రధాన సంస్కారం సత్యార ప్రకాశంలో 2వ సముదాసం 3వ సముదాసం ఇదంతా మొత్తం విత్తన దశ నుంచి జీవాత్మక మూల దశ నుంచి నిర్మాణం చేసుకుంటూ వస్తున్నాడు. మానవ నిర్మాణం, దివ్య మానవ నిర్మాణం, ఆ రహస్యం అంతా. అందుకని ఈ గర్భిణీ స్త్రీ కనుక అగ్నిహోత్రం చేసినట్లయితే పుట్టబోయేటువంటి శిశువు విద్యావంతుడిగా, గుణవంతుడిగా పుడతాడు. మళ్ళీ పుట్టిన తర్వాత ఒళ్ళో కూర్చుండి, అమ్మ ఒళ్ళో కూర్చుండి. ఇప్పుడు కొంతమంది అయితే పండితులకు వచ్చేవారు, మనం మంచిగా తృప్తి ఈ పిల్లలు వీళ్ళకి పడిపోతారు. లేదంటే ఆ పక్కింటి వాళ్ళ దగ్గర అది చిన్నమ్మ దగ్గరికి పోరా అని అటు పంపించి చేస్తున్నప్పుడు వీళ్ళ పూజలు ఏమి ఫలించవు. ఎవరైతే పిల్లలను బయటకు పంపించి వీళ్ళు చేసే ఏ శుభకార్యం ప్రతిఫలించదు.
భగవంతుడు వారి జీవితాన్ని వీరి చేతిలో పెడితే వీరు వారిని గాలి విడిచిపెట్టి వీరు చేసుకుంటే మళ్ళీ వాళ్ళ ఆ గాలికి తిరిగినటువంటి ఆలోచనని ఎవరి మీద పెట్టాలి? ఎవరి మీద పెట్టాలి? వీళ్ళ మీదనే కదా. అర్థమవుతుందా మగలు? అందుకని తల్లి అథర్వణ మాత నిర్మాత అమ్మ మామూలు స్త్రీ శరీరం కాదు, మానవ సమాజాన్ని నిర్మాణం చేసేటువంటి దేవత. అటువంటి దివ్య గుణాలు ఉన్నటువంటి ఈ వైదిక సంస్కృతిని ఆధునిక చికిత్స డెవలప్ అయిపోవాలి. ఆ బెడ్ రెస్టే ఈనాటి మానవ సమాజానికి అభిశాపం. అందుకని ఏ ఇందులోనైతే ఈ యొక్క అగ్నిహోత్రం జరుగుతుందో ఆ ఇంటిలో వేదమంత్రాలు, ఏ ఇంటిలోనైతే అగ్నిహోత్రం జరుగుతుందో ఆ ఇంటికి గొప్ప గొప్ప విద్వాంసులు వస్తుంటారు. ఏ ఇంటిలోనైతే అగ్నిహోత్రం జరుగుతుందో వారికి మంచి మంచి విద్యా బుద్ధులు తెలివితేటలు నేర్పించడం జరుగుతుంది. ఏ ఇంటిలోనైతే ఈ యొక్క అగ్నిహోత్రం జరుగుతుందో వాళ్ళ ఇంటికి దొంగలో రారని కాదు, వస్తారు. కాకపోతే వేరే ఇంటికి ఏ రకమైతే సహజంగా కన్నం వేసుకొని పోతారో ఈ అగ్నిహోత్రం చేసే వాళ్ళ ఇంటికి కన్నం వేయాలన్నా ఆ దొంగల పక్కన పక్కన పరిసేపు మామూలుగా తాగుబోతులు తిరిగిపోతారు వాళ్ళు రమ్మనండి మీ ఇంటికి మాట పదులు దృష్టితో వస్తామని అంటారు కానీ వచ్చినా కూడా ముళ్ళ మీద నిలబడ్డట్టు ఉండి మళ్ళీ ఇది గమనిస్తున్నారా లేదా? ఇది జరుగుతుందా లేదా? జరగదా? దొంగల విషయానికి వస్తే కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళను ఆ రకం ఆలోచింపజేస్తుంది అగ్నిహోత్రం. నువ్వు ఇటువంటి విచలవిడి వ్యవహారంతో తిని తాగి వస్తున్నావు, ఇక్కడ దేవ పూజ జరుగుతుంటుంది, అగ్నిహోత్రం జరుగుతుంటుంది. ఇక్కడికి నువ్వు నీ విచలవిడి ఆ ఆహార అలవాట్లతో ఎట్లా వస్తావు, నీ దొంగ బుద్ధితో ఎలా వస్తావు ఆలోచింపజేస్తావు. ఎక్కడైతే ఈ యొక్క అగ్నిహోత్రం జరుగుతుందో అన్ని దివ్యంగా అర్థమవుతుందా? అందుకని ఈ అగ్నిహోత్రం గురించి ఎంత చాలా చెప్పాల్సింది, ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ. కానీ అగ్నిహోత్రం అత్యంత శ్రేష్టమైనటువంటిది, ఈ వైజ్ఞానికమైనటువంటిది. మళ్ళీ భగవంతుడు మీకు మాకు ఈ సమయం కలిగిస్తే అప్పుడు